Yeah. Now see sir, coming to the GL structure. GL means general ledger. So what is meant by a GL? Before going to learn about the GL, a small question. ఇప్పుడు మన కంప్యూటర్స్ లాంగ్వేజ్ అని అంటే ఏమని చెప్తారు? బైనరీ డిజిట్స్ అంటారు. బైనరీ సిస్టమ్ అంటారు. బైనరీ. ఇప్పుడు మీరు ఏదైనా కీబోర్డ్ లో టైప్ చేస్తే కంప్యూటర్ ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది? బైనరీ సిస్టమ్ ద్వారా ఇన్పుట్ తీసుకుని దాన్ని ట్రాన్స్లేట్, ఇప్పుడు మనం పెట్టిన మెసేజ్ ని బైనరీ సిస్టమ్ లో తీసుకుని అది రిప్లై ఇస్తుంది అనమాట. అవునా? సో అదంతా విత్ ఇన్ సెకండ్స్ అవుతుంది. అంటే కంప్యూటర్స్ అనేది సిస్టమ్స్ అనేది బైనరీ సిస్టమ్స్ ద్వారా నడుస్తుంది. జనరల్ గా అందరికి తెలిసిన విషయం. అలాగే ఇక్కడ చూడండి, జిఎల్ అనేటప్పటికి ఒక బిజినెస్ లో లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అసలు లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటి? అసలు లాట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే రెంట్ కానీ, రిపేర్స్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, శాలరీస్ కానీ, తర్వాత పవర్ సప్లై కానీ, రా మెటీరియల్స్ కానీ, పర్చేజెస్ కానీ, సేల్స్ కానీ. సో ఇలాగా రకరకాల ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ట్రాన్సాక్షన్స్ కి ఒక న్యూమరికల్ కోడ్ ఇవ్వటమే. ఆ న్యూమరికల్ కోడ్ నే జిఎల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ న్యూమరికల్ కోడ్ నే జిఎల్ అంటారు కదా. సో దిస్ జిఎల్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ అ లాంగ్వేజ్ ఆఫ్ SAP FI మాడ్యూల్, జిఎల్ అకౌంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు రెంట్ అన్నది ఒక ట్రాన్సాక్షన్, రిపేర్స్ అన్నది ఒక ట్రాన్సాక్షన్స్, స్టేషనరీ అన్నది ఒక ట్రాన్సాక్షన్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అన్నది ఒక ట్రాన్సాక్షన్. మీరు డైరెక్ట్ గా రెంట్ ని టైప్ చేయలేరు ఎస్ఏపిలో. సో రెంట్ కి ఒక న్యూమరికల్ కోడ్ ఇస్తారు అండ్ దిస్ కోడ్ విల్ రిప్రజెంట్స్ రెంట్. ఇక్కడ రిపేర్స్ కి ఒక కోడ్ ఇస్తారు అండ్ దిస్ కోడ్ విల్ రిప్రజెంట్స్ రిపేర్స్. సో దిస్ కోడ్ ఈస్ నథింగ్ బట్ జిఎల్. ఓకే, మీకు అర్థమైందా? ఈ కోడ్ ని ఏమంటారు? జనరల్ లెడ్జర్. జనరల్ లెడ్జర్. సో జనరల్ లెడ్జర్ మీన్స్ ఇట్స్ ఎ యూనిఫార్మిక్ న్యూమరికల్ కోడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు రెంట్ కి 00001 అని వాడారు. సేమ్ కోడ్ ని మీరు మళ్ళీ స్టేషనరీకి యూస్ చెయ్యలేరు. మీరు ఇక్కడ వేరే అనదర్ కోడ్ యూస్ చేయాల్సిందే. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే న్యూమరికల్ కోడ్ అంటే ఎస్ ప్లస్. అంటే ఈ రెంట్ ఫర్ ద ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ కూడా ఇదే కోడ్ వాడతారా, లేకపోతే జనరల్ లెడ్జర్ లో వేరే కోడ్ ఉంటుందా? డిఫరెంట్ ట్రాన్సాక్షన్ కాబట్టి బిజినెస్ ఉన్నంత వరకు వన్స్ యూ క్రియేటెడ్ వన్ కోడ్ ఫర్ రెంట్ అండ్ దట్ కోడ్ విల్ బి యూజ్డ్ ఎవర్ ఫర్ ఎవర్. ఓ ఓకే. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే SAP FI మాడ్యూల్లో మనకి వాట్ ఈస్, అనవసరంగా రాశాను లాంగ్వేజ్, మర్చిపోండి. ఇక మరీ లేమెన్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాశాను. ఇప్పుడు మనకి SAP FI మాడ్యూల్లో న్యూమరికల్ కోడ్ అంటారు. న్యూమరికల్ కోడ్ ఇస్ నథింగ్ బట్ ఏంటిది? జిఎల్స్ కదండి, జనరల్ లెడ్జర్. అదే SAP CO మాడ్యూల్లో, ఈ CO మాడ్యూల్ ఏమవుతుందంటే ఈ న్యూమరికల్ కోడ్ కాస్త, ఈ జిఎల్ అకౌంట్స్ కాస్త ఐ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ కాస్ట్ ఎలిమెంట్స్. మీరు కాస్ట్ ఎలిమెంట్స్ గా కన్వర్ట్ చేస్తే తప్ప ఇది సిఓలో ఎంటర్. రిపీట్ చేస్తారా? మీరు కట్ అయిపోయారు యాక్చువల్లీ. యా, I'll tell you once again. Sorry. No worries. Basically, SAP FI మాడ్యూల్లో మీరు if you want to post any data in FI module, you need a numerical codes, you need a GL accounts. Without GL accounts, you can't post the data in SAP FI module. But coming to the CO module, we need to convert this GL accounts into cost elements. అది నేను మీకు చూపిస్తాను. How to convert the GL accounts into cost elements. Again, the cost elements is of two types: primary cost elements, secondary cost elements. And I will show you how to convert this GL accounts into cost elements. Okay, na? So once you convert it into cost elements, then only you can post the data in CO module. CO లో GL యాక్సెప్ట్ చేయదు, FI లో GL యాక్సెప్ట్ చేస్తుంది, కానీ CO లో GLs యాక్సెప్ట్ చేయదు. You have to convert the GLs into
కాస్ట్ ఎలిమెంట్స్. క్లియరా? ఓకే. యా. సో ఇక్కడ మీకు ఎఫ్ఐకి సిఓకి డిఫరెన్స్ మళ్ళీ రాశానండి. ఇన్ ఎఫ్ఐ మాడ్యూల్ డేటా విల్ బి పిక్డ్ అప్ త్రూ జిఎల్ అకౌంట్స్. ఇన్ కంట్రోలింగ్ డేటా విల్ బి పిక్డ్ అప్ త్రూ కాస్ట్ ఎలిమెంట్స్. ఓకేనా? ఇది క్లియర్. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఇన్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ ఇస్ డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సరే, బిఫోర్ గోయింగ్ టు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నది ఎస్ఏపిలోనే ఉంటది అని చెప్తే నేను ఒప్పుకోను. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనే టర్మినాలజీ ఏదైతే ఉందో ఒరాకిల్లో కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అంటారు, పీపుల్ సాఫ్ట్ లో కూడా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ని అంటారు, మన ఎస్ఏపిలో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అని అంటారు, బాన్ లో చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు. అసలు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే ఏంటి? సరే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి బిజినెస్ ఏ ఉంది, బిజినెస్ బి ఉంది అండ్ బిజినెస్ సి ఉంది. మీకు 3 డిఫరెంట్ బిజినెస్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ సారీ, మీరు బ్రేకప్ అయ్యారండి యాక్చువల్లీ. కమింగ్ టు ద చార్ట్ ఆఫ్ అకౌంట్స్, ఇప్పుడు మీకు 3 డిఫరెంట్ బిజినెస్ ఉంది సార్. బిజినెస్ ఏ, బిజినెస్ బి, బిజినెస్ సి. అవునా? ఈ 3 బిజినెస్ ఉంటాయి కదా, బిజినెస్ ఏ, బిజినెస్ బి అండ్ బిజినెస్ సి. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ప్రతి బిజినెస్ లోను కూడా ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి, రెవెన్యూస్ ఉంటాయి, లాభాలు ఉంటాయి. అంటే మీకు ఒక విషయం చెప్తున్నాను, ప్రపంచంలో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా కూడా అకౌంటెన్సీలో ఆ ట్రాన్సాక్షన్ ఐదర్ అసెట్స్ లో రావాలి, లయబిలిటీస్ లో రావాలి, ఎక్స్పెన్సెస్ లో రావాలి, రెవెన్యూస్ లో రావాలి. అంటే ఎనీ ట్రాన్సాక్షన్స్ షుడ్ కమ్స్ అండర్ ఇన్ దీస్ 4 ఏరియాస్. అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ అయినా మీరు రావాల్సింది ఓన్లీ 4 ఏరియాస్ లో రావాలి: అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, రెవెన్యూస్. అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఒక బిజినెస్ ఉంది, నాకు ఒక బిజినెస్ ఉంది. సో మీ బిజినెస్ లో కూడా అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రెవెన్యూస్ ఉంటాయి. ప్రతి ఒక్క బిజినెస్ లో కూడా ఈ 4 ఉంటాయి. అవునా కాదా? యా. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఎవ్రీ బిజినెస్ విల్ హ్యావ్ ద అసెట్స్, లయబిలిటీ. మీకు 3 డిఫరెంట్ బిజినెస్ ఉందన్నాను. 3 డిఫరెంట్ బిజినెస్ లో కూడా 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటుంది, సేమ్ ఉంటుంది. అసెట్స్ ఉంటుంది, లయబిలిటీస్ ఉంటుంది. అంటే కొన్ని ఒక బిజినెస్ లో అసెట్స్ ఎక్కువ ఉంటుంది, ఇంకో బిజినెస్ లో తక్కువ ఉంటుంది. కొన్ని బిజినెస్ లో లయబిలిటీస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని బిజినెస్ లో తక్కువ ఉంటుంది. కొన్ని బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటుంది, కొన్ని బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది. రెవెన్యూస్ ఎక్కువ ఉంటుంది, తక్కువ ఉంటుంది. మొత్తానికి చార్ట్ అనేది ఒకటే కదా. సో నేను బేసిక్లీ చెప్పాల్సింది ఏంటంటే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ ఎ డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ అసెట్స్, లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూస్. ఓకేనా? కానీ సిఓలో మాత్రం మనం ఎక్స్పెన్సెస్ అండ్ రెవెన్యూ డేటానే పికప్ చేస్తాం. ఓకే. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటుందండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్: operational chart of accounts, group chart of accounts and country specific chart of accounts. So operational chart of accounts is nothing but it records daily transactions. Group chart of accounts is nothing but consolidation purpose in Japali. Either it will be the monthly, quarterly and half yearly. Country specific chart of accounts is nothing but legal reporting purpose. మనం యూజ్ చేసేది రెగ్యులర్ గా ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఓకేనా? ఇక్కడ ఒక కోడ్ ఇచ్చాను చూసారా, OB13 అని ఒక కోడ్ ఇచ్చాను. ఈ కోడ్ నేను ఇవ్వలేదు, ఎస్ఏపి వాళ్ళు ఇచ్చారు. అంటే ప్రతి స్టెప్ లో కూడా కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఉంది ఇక్కడ చూడండి, కంపెనీ డిఫైన్ కంపెనీకి ఒక ట్రాన్సాక్షనల్ కోడ్ ఉంటుంది. నేను చెప్పలేదు, కన్ఫ్యూజ్ అవుతారని. ఇప్పుడు చూడండి, అలా అని చెప్పి కోడ్ లోనే ప్రాక్టీస్ చేయాలని ఏం కాదు. ఇప్పుడు చూడండి, OX15 ఇది డిఫైన్ కంపెనీ. అంటే మీరు ఈ కోడ్ కానీ ఇక్కడ చూసారా, మనం నిన్న క్రియేట్ చేసాం కదా పొజిషన్ PRAF, చూసారా? సో బేసిక్లీ ట్రాన్సాక్షన్ కోడ్స్ అన్నది ప్రతి స్క్రీన్ కు ఉంటుందండి. కానీ మాక్సిమం చిన్న చిన్న స్టెప్స్ కి ట్రాన్సాక్షన్ కోడ్స్ యూజ్ చేయకూడదు. ఇంపార్టెంట్ స్టెప్స్ కి ట్రాన్సాక్షన్ కోడ్స్ యూజ్ చేయాలి. ఇంటర్వ్యూలో మీకు ఆర్కిటెక్చర్ డిజైనింగ్ అడుగుతారు, కానీ ట్రాన్సాక్షన్ కోడ్స్ ఎక్కువగా అడగరు. కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్కి అడుగుతారు.
ఓకేనా? ఇక్కడ చూడండి, డిఫైన్ ఓకే. కంపెనీ నుంచి కంపెనీ కోడ్ నుంచి ప్రతి దానికి ఉంటుంది. ఇప్పుడు చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది. ఇక్కడ ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది కదండి, డిఫైన్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ OB30. ఈ OB13ని ఇక్కడ కమాండ్ ఫీల్డ్ లో ప్లేస్ చేసి ఇఫ్ ఐ ప్రెస్ ఎంటర్, ఆటోమేటికలీ నేను ఆ స్క్రీన్ లోకి వెళ్ళిపోతాను. షార్ట్ కట్ చూసారా? బట్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్వేస్ ప్రాక్టీస్ త్రూ పాత్, అప్పుడే సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ స్టెప్స్ కాబట్టి నేను ట్రాన్సాక్షన్ కోడ్ దేనికి స్పెసిఫై చేస్తున్నానో దానికి మాత్రం మీరు ట్రాన్సాక్షన్ కోడ్ రిమెంబర్ పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. యూ హ్యావ్ టు బి రిమెంబర్ దోస్ ట్రాన్సాక్షన్ కోడ్స్. ఎందుకంటే నేను ట్రాన్సాక్షన్ కోడ్ స్పెసిఫై చేశాను అంటే ఆ స్టెప్ చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా? సో గో ఫర్ SPR, select SAP reference IMG, go for financial accounting new, general ledger accounting new, master data, GL accounts, preparations. Here you can find edit chart of accounts list. So click this green icon. Lagging. Now coming to the chart of accounts, OB13 is the transaction code. చూడండి నేను పాత్ ద్వారా వెళ్తున్నాను. Go for SPRO. SPRO. Select SAP reference IMG. Go for financial accounting new, general ledger accounting new, master data, GL accounts, preparations. ఇక్కడ మీకు edit chart of accounts list. So click this green icon. ఓకే, ఇట్స్ బ్లాక్డ్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు స్క్రీన్ లాక్ అయినప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను. సో ఏం చేయాలంటే యాజ్ ఎ కన్సల్టెంట్ యూ కెన్ ఓపెన్ 6 స్క్రీన్స్ అట్ ఎ టైం, అంటే 6 సెషన్స్ అట్ ఎ టైం యూజ్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇంకో సెషన్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ స్క్రీన్ లాక్ అయింది కదా, అంటే మనకున్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల. గో ఫర్ SM12. SM12 లోకి వెళ్ళి ఇక్కడ రిమూవ్ ద యూజర్ నేమ్ and give the star and select the list in application bar. ఇక్కడ select the entire lines or you select one by one like this. లేకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది select all. రెండు సెలెక్ట్ అయిపోయినాయి. Go for delete in application bar. Say yes. Close this message. So minimize this screen. ఇప్పుడు మళ్ళీ చూడండి, click this green icon of edit chart of accounts list. It's going to be open. Now select new entries in application bar. Now give the chart of accounts in the name of PF18. నేను యూనిక్ కోడ్ ఇస్తున్నాను. Chart of accounts for Prof. Maintain language is English. Length of the GL accounting number minimum 6, maximum 10. మీరు 6 ఇవ్వండి. ఇక్కడ చూసారా, మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. ఆల్వేస్ SAP రికమెండ్స్ మాన్యువల్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. మీరు ఎప్పుడైతే ఇక్కడ ఆటోమేటిక్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్ ఇస్తున్నారో అప్పుడు ఏమవుతుంది, ఈ GL అకౌంట్స్ కాస్త ఆటోమేటిక్ గా కాస్ట్ ఎలిమెంట్స్ లో మారిపోతూ ఉంటుంది. అంటే ఇది క్లయింట్ ఇంట్రెస్ట్ అన్నమాట, క్లయింట్ చెప్పిందే చేయాలి. సో బిజినెస్ బట్టి వాళ్ళకి మాన్యువల్ కావాలా ఆటోమేటిక్ కావాలా మనం సెలెక్ట్ చేయాలి. ఓకేనా? రైట్ నౌ ఐఎమ్ సెలెక్టింగ్ మాన్యువల్ క్రియేషన్. CO చెప్తున్నప్పుడు ఆటోమేటిక్ క్రియేట్ చేస్తాను. ఓకేనా? Now once you selected manual creation of cost elements, even SAP recommends manual creation of cost elements only. Now you updated only 4 areas: PF18, chart of accounts for Prof, English language, length of the GL account number is 06. ఇది సెలెక్ట్ చేయకూడదు బ్లాక్ అనే ఆప్షన్. వెన్ యూ సెలెక్టెడ్ బ్లాక్
ఏమవుతుంది, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైతే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ బ్లాక్ అయిపోతుందో మీరు ఫర్దర్ ప్రాసెసింగ్కి వెళ్ళలేరు. ఓన్లీ దిస్ 4 areas should be updated. Go for save and enter. Okay na? Now you created the chart of accounts in the name of PF18. Now assign chart of accounts to the company code. మన కంపెనీ కోడ్ ఏంటి, PF18. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, PF18. నేను మీకు నన్ను చెప్పాను చూసారా, ప్రతి డేటా కూడా కంపెనీ కోడ్ తోటి ఇంటిగ్రేట్ అవ్వాలి. ఓకే, ద ట్రాన్సాక్షన్ కోడ్ is OB62. I will show you the path. There is a back option. Go back for twice. One time, second time. Just below the previous step, assign company code to chart of accounts. Click this green icon. Now select position in the bottom of screen. Give the company code as PF18. System is asking what is your company code. Give PF18, press enter. So parallel to PF18, what is your chart of accounts which you created, PF18. Ante kada. Go for save and enter. Now question ఏంటంటే, one company code will have one chart of accounts. One company code అంటే ఒక business which contains only one chart of accounts, but the same chart of accounts you can use for multiple business units. అంతే కదా, ఒకటే చార్ట్ ఉంటుంది, సేమ్ చార్ట్ యూ కెన్ యూజ్. ప్రతి బిజినెస్ లోనే అసెట్స్ ఉంటాయి, లయబిలిటీస్ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రెవెన్యూ ఉంటాయి. One chart of accounts will be, see, one company code will have only one chart. One company code will have only one chart. ఒక చార్ట్ ఉంటుంది కానీ 2 charts ఉండవు కదా. 2 assets అని, 2 liabilities అని, 2 expenses, 4 columns ఏ ఉంటాయి, అవునా కదా. But the same chart accounts will be used by multiple business units, means multiple company codes. ఇప్పుడు ఏంటిది, థర్డ్ స్టెప్ ఏంటి, డిఫైన్ అకౌంట్ గ్రూప్. డిఫైన్ అకౌంట్ గ్రూప్ is nothing but classification of chart of accounts, further processing of chart of accounts, or you can say the creating a shape for chart of accounts. మీకు ఇందాక చెప్పాను చూసారా, GL క్రియేట్ చేయాలని. ఇప్పుడు తెలుస్తుంది మీకు ఆ న్యూమరికల్ కోడ్స్ కి ఎక్కడి నుంచి. ఇప్పుడు మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశారు, ఏమని, అసెట్స్ అని, లయబిలిటీస్ అని, ఎక్స్పెన్సెస్ అని, రెవెన్యూస్ అని. ఇప్పుడు నేను న్యూమరికల్ కోడ్స్ ని యాడ్ చేయబోతున్నా. The transaction code is OBD4 and you can find. Just go back for one time. Just below the previous step, define account group. Click this green icon. Now select new entries in application bar. Now give the chart of accounts. చూసారా, ఇప్పుడు ప్రతి స్టెప్ కూడా నెక్స్ట్ స్టెప్ కి సీక్వెన్స్ అవుతుంది. అంటే లాస్ట్ స్టెప్ లో మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ క్రియేట్ చేశారు, అదే ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏంటి, PF18, అవునా. అది కంపెనీ కోడ్ కాదు, అక్కడ చూడండి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది. ఓకేనా. సో రియల్ టైంలో మీకు అసెట్స్, ఒక నిమిషం ఉండండి, ఫస్ట్ ఇక్కడ అసెట్స్ లయబిలిటీస్ రాద్దాము. రెవెన్యూస్, ఎక్స్పెన్సెస్. రియల్ టైంలో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఇక్కడ నేను ఎన్ని గ్రూప్స్ ఇచ్చాను చూడండి, 1 2 3 4, అవునా సార్. కెన్ యూ ప్లీజ్ రెస్పాండ్. అవును కదా. మీరేంటి, కామర్స్ గ్రాడ్యుయేటా, సైన్స్ గ్రాడ్యుయేటా? నేను ఇంజనీరింగ్ కదా, సైన్స్ గ్రాడ్యుయేట్. ఓకే, ఇక్కడ 4 గ్రూప్స్. ఎందుకు 4 గ్రూప్స్ ఇచ్చానంటే, ప్రపంచంలో జరిగే ఏ వ్యాపారంలో అయినా ఎనీ ట్రాన్సాక్షన్ విల్ కమ్స్ అండర్, సో ఎనీ ట్రాన్సాక్షన్ ఇన్ ద బిజినెస్ విల్ కమ్స్ అండర్ either లయబిలిటీస్, అసెట్స్, రెవెన్యూస్ ఆర్ ఎక్స్పెన్సెస్. అంటే ఒక బిజినెస్ లో ఎలాంటి లావాదేవీలు జరిగినా కూడా అవి ఈ 4 మధ్యలోనే వస్తుంది, అవునా. కానీ రియల్ టైంకి వెళ్ళినప్పుడు మీకు 24 గ్రూప్స్ ఉంటాయి. 24 గ్రూప్స్ ఉన్నప్పుడు మీరు కంగారు పడకూడదు. అరే మా ట్రైనర్ 4 గ్రూప్స్ చెప్పాడు, ఇక్కడ ఏంటిది 24 గ్రూప్స్ ఉన్నాయి అని మీరు టెన్షన్ పడకండి. ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఇక్కడ లయబిలిటీస్ ఉంది, ఇక్కడ నేను లయబిలిటీస్ ఇచ్చాను. రియల్ టైంలో ఎలా ఉంటుంది, లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఉంటుంది, షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఉంటుంది. అసెట్స్ ఇచ్చాను, రియల్ టైంలో ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ అసెట్స్ ఉంటుంది, కరెంట్ అసెట్స్ ఉంటుంది, టాంజిబుల్ అసెట్స్ ఉంటుంది, రెవెన్యూస్ ఉంటుంది. అందులో గ్రూప్స్ అన్నమాట, మల్టిపుల్. అసలు ట్రైనింగ్ సెషన్లో
ఏ ట్రాన్సాక్షన్ దేనికి వెళ్తుందో తెలిస్తే చాలు. మీకు ఎలా తెలుస్తుందో నేను మీకు దానికి ట్రైనింగ్ ఇస్తాను నెక్స్ట్ క్లాస్లో, అంటే రేపటి క్లాస్లో. ఓకేనా? సో ఏ ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ ఉందండి, బిల్డింగ్ దేంట్లోకి వెళ్తుంది చెప్పండి? లయబిలిటీసా, అసెట్సా, రెవెన్యూసా, ఎక్స్పెన్సెసా? అసెట్స్. వెరీ గుడ్. మిషనరీ ఉంది, అది దేంట్లోకి వెళ్తుంది? అవి అసెట్స్. సేల్స్ ఉంది, దేంట్లోకి వెళ్తుంది? ఎక్స్పెన్సెస్. సేల్స్ అంటే రెవెన్యూస్ కదండి, ప్యూర్ రెవెన్యూ కదా అది, రెవెన్యూ. అంటే సేల్స్ డివిజన్. ఓకే, సేల్స్. ఓకే, రెవెన్యూస్. ఓకే. పర్చేసెస్, ఎక్స్పెన్సెస్. వెరీ గుడ్. అలాగనమాట. అంటే ట్రాన్సాక్షన్ దేంట్లోకి వెళ్తుందో తెలుసుకుంటే చాలు, దాని తర్వాత సబ్ గ్రూప్స్ డిసైడ్ చేసుకోవచ్చు రియల్ టైంలో. అవునా కదా? ఓకే. ఓకే, మీకు దేని క్లాస్ చెప్తానండి, నో వరీస్. ట్రాన్సాక్షన్ పోస్ట్ అవుతున్నప్పుడు ఏ ట్రాన్సాక్షన్ దేనికి వెళ్తుందో చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ న్యూమరికల్ కోడ్స్ ఇస్తున్నాను. 1 to 1 lakh to, ఇది అమౌంట్ కాదండి, న్యూమరికల్ సిరీస్ ఇస్తున్నా. నేను 2 సిరీస్ ఇస్తున్నాను. For the each account in the chart of accounts. ఇప్పుడు నేను అడుగుతాను చూడండి, ఒక్క నిమిషం. 4 సిరీస్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు రెంట్ అన్నది దేనికి ఎంతకు వస్తుంది? When you're paying rent or you're getting rent? No, a very good question. Paying rent. It's expenses. ఎక్స్పెన్సెస్ కదా. సో రెంట్ కి న్యూమరికల్ కోడ్ ఏ సిరీస్ తో మొదలు పెట్టాలి? 4 సిరీస్ ఇక్కడ స్పెసిఫై చేశాను. 4. ఇప్పుడు రెంట్ కి న్యూమరికల్ కోడ్ ఏముంటది? 400001 ఉంటది. అవునా? రిపేర్స్ 400002. ఎందుకు 4 సిరీస్ ఉందంటే ఇక్కడ నేను స్పెసిఫై చేశాను కదండి, ఎక్స్పెన్సెస్ విల్ కమ్స్ అండర్ 4 సిరీస్, రెవెన్యూస్ విల్ కమ్స్ అండర్ 3 సిరీస్. సో ఏ ట్రాన్సాక్షన్స్ డిఫర్ అవుతుంది ఇక్కడ. అవునా కాదా? ఓకే. ఇంతకు ముందు రెంట్ అంటే 00001 అని జస్ట్ అన్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు రెంట్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే రెంట్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్సెస్ కి మీరు ఇచ్చిన సిరీస్ ఏంటి? 4 సిరీస్ ఇచ్చారు కాబట్టి 400001. I think you got my point. So in transaction code, these will take the range. Wait. ఇది ట్రాన్సాక్షన్ కోడ్స్ కాదండి, ఇది జస్ట్ న్యూమరికల్ నంబర్ రేంజ్ అన్నమాట. న్యూమరికల్ రేంజ్ ఇది. ట్రాన్సాక్షన్ కోడ్ ఇక్కడ స్పెసిఫై అయి ఉంటుంది, అంటే స్క్రీన్ కి సంబంధించింది ట్రాన్సాక్షన్ కోడ్. OBD4 కొడితే మీరు స్క్రీన్ లోపల ఎంటర్ అవుతారు, కానీ డేటాకి ట్రాన్సాక్షన్ కోడ్ కి సంబంధం. ఇది న్యూమరికల్ రేంజ్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఎక్స్పెన్సెస్ లో ఏదైనా ట్రాన్సాక్షన్ క్రియేట్, న్యూమరికల్ కోడ్ is what you're defining for these type of to go into the general ledger. Now you got it. Clear, sir? మీకు ఇంకా ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేస్తున్నప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే. ఎనీ క్వశ్చన్స్? కెన్ ఐ మూవ్ ఫర్దర్? Yeah. The next step is define retained earnings account. The same path under OB53. ఇక్కడ చూడండి, జస్ట్ గో బ్యాక్ ఫర్ ట్వైస్. అన్ని స్టెప్స్ 1 by 1 క్లియర్ గా ఉంటుంది ఇక్కడ. డిఫైన్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్. ఫస్ట్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ చేసాం, తర్వాత అసైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ విత్ ద కంపెనీ కోడ్, తర్వాత అకౌంట్ గ్రూప్స్ చేసాం, న్యూమరికల్ కోడ్స్ ని యాడ్ చేసాం చార్ట్ లో. థర్డ్ స్టెప్ వెరీ సింపుల్ అండి, న్యూమరికల్ కోడ్స్ ని, న్యూమరికల్ నంబర్ రేంజ్ ని మన చార్ట్ కి యాడ్ చేసాం. ఇక్కడ ఏంటిది? డిఫైన్డ్ రిటైన్డ్ ఎర్నింగ్స్ అకౌంట్. ఇక్కడ ఇది మీరే చెప్పేస్తారు. క్లిక్ దిస్ గ్రీన్ IMG యాక్టివిటీ. System is asking the chart of accounts. You please give the chart of accounts. PFAD. Press enter. ఇక్కడ చూసారా, బ్యాలెన్స్ క్యారీడ్ ఫార్వర్డ్ ఉంది. అంటే ఏంటి? దిస్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్. గివ్ X and give some number, some account. అంటే GL అకౌంట్ అడుగుతుంది. సో యూ ప్లీజ్ గివ్ 1,000,099. ఎందుకు 1,000,099 ఇచ్చానంటే ఇది దేనికి సంబంధించింది? లైబిలిటీస్ కి సంబంధించింది. 1 సిరీస్ అన్నది లైబిలిటీస్ కి సంబంధించింది. అవునా కదా? 0,099.
ఎందుకు ఇస్తున్నానంటే క్యారీ ఫార్వర్డ్ అనే టర్మ్స్ ఏంటి, లైబిలిటీకి సంబంధించింది. అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ కానీ వాట్ ఈస్ పిఎన్ఎల్ స్టేట్మెంట్, పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఇస్ నథింగ్ బట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ స్టేట్మెంట్. ఐదర్ ఇఫ్ యూ గెట్ ద ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా అది దేనికి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, బ్యాలెన్స్ షీట్లో ఉన్న క్యాపిటల్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది యాజ్ పర్ అకౌంటెన్స్. అంటే ఇప్పుడు మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది లైబిలిటీకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. లాస్ వచ్చింది అనుకోండి, అది లైబిలిటీకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మీరు నన్ను అడగొచ్చు, సార్ ప్రాఫిట్ వచ్చినా లైబిలిటీస్కి క్యారీ ఫార్వర్డ్ ఎందుకు అవుతుంది, లాస్ వచ్చినా లైబిలిటీస్కి క్యారీ ఫార్వర్డ్ ఎందుకు అవుతుందండి? ఎందుకంటే యాజ్ పర్ అకౌంటింగ్ సిస్టమ్ మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, క్యాపిటల్కి ప్లస్ ప్రాఫిట్ అని వేస్తాం. అదే మీకు లాస్ వచ్చింది అనుకోండి, క్యాపిటల్కి మైనస్ లాస్ అని రాస్తాం. అంటే క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది, లైబిలిటీస్ కాలంలో ఉంటుంది బ్యాలెన్స్ షీట్లో. సో మనం ఇక్కడ లైబిలిటీస్ జిఎల్ అకౌంట్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, అయితే ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా మీకు క్యాపిటల్కి యాడ్ అవుతుంది. క్లియరా సార్? ఓకే ఓకే. ఇది యాజ్ పర్ అకౌంటింగ్ డిజైన్ కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు లైబిలిటీకి సంబంధించిందే ఇవ్వాలి. గో ఫర్ సేవ్. మీరు ఎప్పుడైనా సరే ప్రాక్టీస్లో అయినా గుర్తుపెట్టుకోండి, whenever you are getting this yellow indicator, you please keep on press enter for 2 to 3 times. So the next step is define tolerance group for GL accounts. So tolerance ante limit. Limit ante meeku explain chestanu undanడి, అది మీకు అర్థమవుతుంది. Get back to the main screen. So go for SPRO. అంటే ప్రతి ప్రాసెస్లోనూ లిమిట్ ఉంటుంది సార్. అకౌంట్స్ పేబుల్స్లో ఉంటుంది, అకౌంట్స్ రిసీవబుల్స్లో ఉంటుంది, ప్రతి దాంట్లోనూ కూడా మీకు లిమిట్స్ అన్నది ఉంటుంది. SAP reference IMG, go for financial accounting new, go for financial account, go for general ledger accounting new, business transactions, open item clearing, clearing differences. ఇక్కడ చూడండి, define tolerance group for GL accounts. Click this green icon, select inventories. ఇక్కడ కంపెనీ కోడ్ అడుగుతుంది చూసారా, ఫస్ట్ ప్లీజ్ స్పెసిఫై కంపెనీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ టాలరెన్స్ గ్రూప్ ఇచ్చాను, ఇది చూడండి TPEX, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ 2000 ఇచ్చాను. మీకు ఎప్పుడైతే టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ 2000 రూపీస్ రీచ్ అవుతుందో అప్పుడేమవుతుంది, ఇట్స్ గివ్ అన్ ఇండికేటర్, బాబు ఇలా 2000 రూపీస్ రీచ్ అయిపోయింది అని. సో యూ కెన్ కంట్రోల్ యువర్ ఎక్స్పెన్సెస్ అనమాట. ఇట్స్ జస్ట్ ఇన్ ఇండికేటర్స్. ఓకేనా? గో ఫర్ సేవ్ అండ్ ఎంటర్. సేమ్ వే ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఎంట్రీ మళ్ళీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఈసారి ఏమి ఇస్తారు, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇద్దాం. ఓకేనా? ఇప్పుడు 5000 ఇవ్వండి. అంటే రియల్ టైంలో ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేయడం కోసం మనకి ఈ సిస్టమ్ ఇచ్చారు అనమాట. ఓకేనా? Now see here, define tolerance group for employees. Very important step, sir. Just go back for twice. Just below the previous step, define tolerance group for employees. Click this green icon, select new entries, give the company code as PF18. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2000 ఇస్తాను సార్, ఎర్రర్ వచ్చినప్పుడు సాల్వ్ చేస్తాను. ఓకేనా? క్యాష్ డిస్కౌంట్ 3% ఇస్తాను. దీనికి అర్థం ఏంటంటే మీ కంపెనీలో ఎండ్ యూజర్స్ ఉన్నారండి, అవునా? మీ కంపెనీలో ఎండ్ యూజర్స్ ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఇక్కడ 2000, ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళారు ఎప్పుడైనా, ఇండియాలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు యూ గో ఫర్ ద బ్యాంక్, ఎప్పుడైనా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ సెక్టర్ బ్యాంక్కి వెళ్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే నేను ఒకసారి ఇండియన్ బ్యాంక్కి వెళ్ళాను, అక్కడ ఫస్ట్ క్యాష్ కౌంటర్ ఏమో అప్ టు 25,000, సెకండ్ క్యాష్ కౌంటర్ ఏమో 25,000 నుంచి 1 lakh, మోర్ దాన్ 1 lakh అంటే బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి డిపాజిట్ చేయాలి. ఇది సిస్టమ్ అక్కడ. నేను ఎప్పుడైతే ఇక్కడ నేను ఇప్పుడు 25,000 అని ఇచ్చాను, ఇప్పుడు మీకు అర్థమవుతుందా?
అది ఫస్ట్ క్యాషియర్ ఎందుకు 25,000 అంటే ఆయన సిస్టంలో టాలరెన్స్ లిమిట్ అప్ టు 1 to రూపీస్ 1000 to 25,000 అని ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా నేను 2000 అని ఇచ్చాను అనుకోండి, అంటే దే క్యాన్ పోస్ట్ ద ట్రాన్సాక్షన్ బిలో 2000. మోర్ దాన్ 2000 అంటే సిస్టమ్ ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే మీరు టాలరెన్స్ లిమిట్ ఎంతవరకు ఇచ్చారు, ఎండ్ యూజర్స్కి 2000 ఇచ్చారు. Transaction which is less than 2000, they can post the transaction in SAP software. If it is 2500 or 2100, they are unable to post the transaction. నేను ఇక్కడ 2000 అని ఇచ్చాను కదండి, రేపు మీకు ఎర్రర్ చూపిస్తాను. ఆ ఎర్రర్ చూసినప్పుడు అచ్చా దిస్ ఎర్రర్ బిలాంగ్స్ టు దిస్ స్టెప్ అని మీకే ఒక ఐడియా వస్తుంది. సో రిమెంబర్ దిస్ వన్, లెట్ us పోస్ట్ అప్ టు 2000 ఉంది. ఓకే, గివ్ ద, ఇప్పుడు ఇక్కడ క్యాష్ డిస్కౌంట్ ఉంది. ఇప్పుడు మీరు ఒక సేల్స్ పర్సన్ దగ్గరికి వెళ్ళారు, నాకు 5% కావాలని అంటారు. అతను ఏమంటాడు, సార్ ఐఎమ్ హ్యావింగ్ ఆథరైజేషన్ అప్ టు 3%, నాట్ మోర్ దెన్ 3%. అంటే ఈ స్క్రీన్ని ఎంప్లాయీ బిహేవియర్ని కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ఆఫ్ ద డే అవుట్ ఆఫ్ 1000 రూపీస్ 1% మిస్ అయిందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ గల్లాపేటలో ఉండాల్సింది 1% మిస్ అయితే అంతేంది. ఇప్పుడు మా ఫ్రెండ్ క్యాషియర్ ఉన్నాడు, అతను ఏం చేస్తాడు, ఎండ్ ఆఫ్ ద డే సార్ ఒక 100 రూపీస్ డిఫరెన్స్ వచ్చిందని బ్రాంచ్ మేనేజర్ దగ్గరికి వెళ్తే అతను ఏమంటాడు, ఏదో చిన్న ఎక్స్పెన్సెస్లో వేసేయండి అమ్మా అని అంటారు. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే 1% కాదు, మోర్ దాన్ 1%, ఒక 5000 రూపీస్ మిస్ అయిపోయింది. అప్పుడు ఏమవుతుంది, హీ హ్యాస్ టు పుట్ ఫ్రమ్ హిస్ పాకెట్. అంతే కదా, 1% అయితే ఇట్స్ నాట్ అ ఇష్యూ, మోర్ దెన్ 1% అంటే అక్కడ ఇష్యూ అవుతుంది కదా. జస్ట్ గో ఫర్ సేవ్ అండ్ ఎంజాయ్. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఈ స్క్రీన్స్ అంతా కూడా మీకు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఇవన్నీ అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది మీకు. సో వీ డన్ విత్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ జనరల్ లెడ్జర్ స్ట్రక్చర్. లెట్ us go with global structure. Global structure is nothing but ఇక్కడ కూడా కొన్ని స్టెప్స్ ఉంటాయండి. ఇది అయిన తర్వాత మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, ఫిజికల్ ఇయర్. ఓకేనా, జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్, గెట్ బ్యాక్ టు ద మెయిన్ స్క్రీన్. ఫిజికల్ ఇయర్ కదండి, జస్ట్ కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2017 కదండి, ఒకసారి చూడండి సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఫినాన్షియల్ ఇయర్ ఇస్ నథింగ్ బట్ ఫిజికల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ అన్న ఫినాన్షియల్ ఇయర్ అన్న రెండు టర్మ్స్ ఒకటే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది ఇయర్ 2017 అండి, ఇంకా కంప్లీట్ కాలేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఇండియా. టేకింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియా. ఇండియా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఎప్పుడంటే ఏప్రిల్ టు మార్చ్. వాట్ ఈస్ దిస్ ఏప్రిల్ టు మార్చ్? ఏప్రిల్ టు మార్చ్ కమ్స్ అండర్ ఇండియాస్ అకౌంటింగ్ పీరియడ్. అదే యుఎస్ అకౌంటింగ్ పీరియడ్ ఎప్పుడు, జాన్ టు డిసెంబర్. ఓకేనా, సో ఇండియా యొక్క అకౌంటింగ్ పీరియడ్ ఏంటిదంటే ఏప్రిల్ టు మార్చ్ విల్ కమ్స్ అండర్ ఇండియన్ అకౌంటింగ్ పీరియడ్. దీన్ని ఇయర్ డిపెండెంట్ ఫిజికల్ ఇయర్ అంటారు. అదే యుఎస్ది ఏమంటారంటే, యుఎస్ది చూడండి, యుఎస్ఏది జాన్ టు డిసెంబర్. దీన్ని ఏమని అంటారు, క్యాలెండర్ ఇయర్ అని అంటారు. క్యాలెండర్ ఇయర్. ఓకేనా సార్, Jan to December will comes under calendar year, but April to March will comes under year dependent. ఎందుకంటే దీంట్లో 2 years ఉంటుంది, 2017 and 2018. ఎందుకంటే it starts from April 1. April is the first period. May, June, July, August, September, October, November, December, January, February, March. అంటే 10, 11, 12. మీకు అర్థమైందా? సో దీన్ని ఇయర్ డిపెండెంట్ అంటారు. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్ కావాలంటే మనకి 12 months డేటా ఉండాలి కదా. మరేమో ఇక్కడ 9 months ఉంది, ఇక్కడ 3 months ఉంది. సో మనకు 12 months డేటా ఇప్పుడు ఎలా వస్తుంది? సో ఎస్ఏపి వాళ్ళు ఏం చేశారంటే ఇయర్ డిపెండెంట్ ఫిజికల్ ఇయర్లో ఉన్న వాళ్ళందరికీ ఒక ఆప్షన్ ఇచ్చారు, ఇయర్ షిఫ్ట్ ఆప్షన్. వెన్ ఎవర్ యూ నీడ్ ఈ 3 months డేటా ఇక్కడ మనకి 2017లో రావాలంటే -1, -1, -1. సో 2018 -1 2017 అంటే 3 months డేటా -1, -1 చేయడం వల్ల ఇక్కడ పోస్ట్ అయిపోతుంది. నా యూ గాట్ ద 12 months డేటా. సేమ్ థింగ్. అదే మీకు క్యాలెండర్ ఇయర్లో అవసరం లేదు.
మీ క్యాలెండర్ ఇయర్లో ఎందుకు అవసరం? ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ January 1st టు December 12 మంత్స్ డేటా ఒకే ఇయర్లో ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద క్యాలెండర్ ఇయర్ అండ్ ఇయర్ డిపెండెంట్ ఇయర్. క్లియర్? సో మనం ఇదే కాన్ఫిగరేషన్ని సిస్టంలో ఇప్పుడు చేయబోతున్నాం. ఓకేనా సార్? ఇప్పుడు చూడండి, గో ఫర్ SPRO, సెలెక్ట్ SAP reference IMG, go for financial accounting new, financial accounting global settings new, ledgers, fiscal years and posting periods. Here చూడండి, maintain fiscal year. Click this green icon. ఇక్కడ చూడండి, సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ రియల్ టైంలో మనకి V3 వాడతారండి. ఇందులో ఎగ్జిస్టింగ్ ఉన్నదే వాడతారు. V3 ఈజ్ ద ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఫర్ April to March. సెలెక్ట్ పొజిషన్ V3 ఉంటుంది, సిస్టంలో ఉంటుంది, కానీ నేను మీకు చూపిస్తా ఎలా క్రియేట్ చేయాలని. సెలెక్ట్ న్యూ ఎంట్రీస్. ఇక్కడ నేను PFని క్రియేట్ చేస్తానండి. ఇక్కడ ఏంటిది? April to March. అవునా? నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు January to December మీకు క్యాలెండర్ ఇయర్ కదా, మీరు యూఎస్లో ఉంటారు కదా. January to December 31st తోటి మీకు ఆ ఇయర్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ డే January 1st మీరు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంతా క్లోజ్ చేసేసి మీరు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేస్తారు ఇమీడియట్గా. లేకపోతే మీకు టైం కావాలా? టైం అవుతుంది. ఎందుకు కావాలి అంటే, ఎక్కడైనా రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, ఎక్కడైనా రాంగ్ ట్రాన్సాక్షన్ చేశారా అంటే డిప్రిషియేషన్ క్యాల్కులేట్, అంటే మీ యొక్క అసెట్స్కి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేయాలి, వాల్యుయేషన్స్ చేయాలి, అసెట్స్ ఎంత ఉందో తెలుసుకోవాలి, దానికి వాల్యుయేషన్స్ చేయాలి, లైబిలిటీస్ ఎంత ఉందో తెలుసుకోవాలి. సో యూ నీడ్ ఎ టైమ్ ఫర్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ పర్పస్, depreciation calculation purpose, and rectification of errors purpose. So for this thing you need some time. So government of that particular country given 4 months or 5 months or 6 months time. అంటే 4 monthsలో మీకు అడ్జస్ట్మెంట్స్ చేస్తాను అనమాట. అంటే కొత్త బిజినెస్ ట్రాన్సాక్షన్స్, కొత్త ఇయర్ స్టార్ట్ అవుతుంది, కొత్త ట్రాన్సాక్షన్స్ పోస్ట్ అవుతూ ఉంటుంది, అది ఓకే. ఈ స్పెషల్ పీరియడ్స్ ఎందుకు? పాత ట్రాన్సాక్షన్స్ అంతా వెరిఫికేషన్స్ చేయడం కోసం, లాస్ట్ ఇయర్ ట్రాన్సాక్షన్స్ అంతా వెరిఫికేషన్స్ చేసి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ని మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి. కొత్త బిజినెస్, కొత్త ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి, దాని గురించి ఏం కాదు. ఓకేనా? క్లియరా? వాట్ ఈస్ అన్ ఇంపార్టెన్స్ ఆఫ్ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్? 4. Press enter. Once you press enter, select the entire line, double click on periods. Now select new entries. Give the month, sir. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అవునా? 12 మంత్స్ ఉంది కదా. జనవరిలో ఎన్ని డేస్ ఉంటుంది? 31, 28, 31, 30, మే 31st, జూన్ 30, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇప్పుడు చెప్పండి, ఇది April to March కదండి. సో వాట్ విల్ బి ద ఫస్ట్ పీరియడ్ అండి? ఏప్రిల్ ఇస్ ద ఫస్ట్ పీరియడ్ కదండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పీరియడ్ అని ఇస్తున్నాం, మనం డిస్కస్ చేసింది. అవునా? అవునా కదా? 9th పీరియడ్, డిసెంబర్ అన్నది 9th పీరియడ్. ఇక్కడ ఫస్ట్ ఇయర్ షిఫ్ట్ ఇవ్వండి. మీరు ఇక్కడ ఇయర్ షిఫ్ట్ ఇవ్వలేదు అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఇయర్ షిఫ్ట్ ఇవ్వండి. సో దాన్ని బట్టి ఇక్కడ ఇయర్ షిఫ్ట్ ఇవ్వడం వల్ల మీకు ఇక్కడ 10 వచ్చింది. అవునా కదా? అది నేను చెప్పాను. రిమైనింగ్ థింగ్స్ మనకు అవసరం లేదు. ఈ స్ట్రక్చర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అసలు యాక్చువల్గా ఇందులో ఇన్బిల్ట్ ఉంటుంది, తీసేసుకోండి అంటే డౌట్ రాదు, కానీ స్ట్రక్చర్ అర్థం అవ్వాలి కదా. డబుల్ క్లిక్ ఆన్ పీరియడ్. ఓకేనా సార్? Is it mandatory to fill out these zeros in the year shift or not required? Automatic గా 0 అని అప్డేట్ అయిపోతుంది. Not required, sir. Now select, double click on period text. Now select new entries. Language ఏంటి? EN. Just copy paste అండి.
పీరియడ్ ఏంటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇచ్చానండి. 13 ఇచ్చిన తర్వాత మై గాడ్ 13 ఇచ్చిన తర్వాత 15 16 కూడా ఇచ్చాను. 16 ఎందుకు వచ్చిందో చెప్పగలుగుతారా? ఎందుకు 16 పీరియడ్స్ ఉన్నాయి? 12 + 4 అవునా? ఫస్ట్ పీరియడ్ ఏంటి చెప్పండి? ఏప్రిల్. వెరీ గుడ్, నౌ యు గాట్ ఇట్. సిస్టమ్కి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకేనా? ఇది కొంచెం డిస్కస్ చేసి ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది ఆగస్ట్. అదే మనం ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, మీకు సర్వర్ యాక్సెస్ ఇచ్చేస్తాను, డో నాట్ వరీ. ఒక ట్రాన్సాక్షన్ పోస్ట్ అయిన తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, అసలు ఏంటన్నది అర్థమవుతుంది. అప్పటి వరకు మీకు కొంచెం ప్రాబ్లంగానే ఉంటుంది సార్, బట్ యూ నీడ్ టు ఫేస్ దిట్ వన్. మార్చే కదా. ఎస్పీ అంటే స్పెషల్ పీరియడ్స్. సార్ మీకు నా క్లాసెస్ అర్థమవుతుందా, లేకపోతే ఇంకేమైనా డెవలప్ చేసుకోవాలా? నేను ఏమన్నా స్పీడ్గా వెళ్ళిపోతున్నానా ఏంటి చెప్పండి. లేదండి, ఇప్పుడు పేస్ అయితే బాగుంది ఇప్పటి వరకు. ఇప్పుడు వరకు అదే ఐ మీన్ సిన్స్ ఐఎమ్ ఏబుల్ టు ఆస్క్ క్వశ్చన్స్. అంటే నా క్లాస్లో డౌట్స్ రాదు బేసిక్లీ, నేనే అన్ని క్లారిటీగా చెప్పేస్తూ ఉంటా. అదే మీరు చెప్తున్నారు ప్రాక్టీస్ అంటే చేస్తూ సార్ 1 year 4 years నుంచి క్లాసెస్ చెప్తున్నాను సార్. నేను చెప్పి 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 బాగా అలవాటైందిలేండి నాకు. నేను అందుకనే పీపుల్కి చెప్తాను, నేను కొంచెం బిజీగా ఉండటం వల్ల చాలా బ్యాచెస్ వదిలేసుకున్నాను. సేవ్ చేస్తున్నాను చూడండి. నాకు లక్కీగా దొరికారు అయితే మంచిగా. లక్కీ ఉంది సార్, లక్కీ అనకండి. మీరు ప్రాక్టీస్ చేసి మీరు నాకు చెప్పాలి ఇది ఇలా కూడా చెయ్యొచ్చు కదా అని, అప్పుడు మీకు వచ్చినట్టు. మీరు ఫ్రీక్వెంట్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు చూడండి, క్యాలెండర్ ఇయర్ కూడా క్రియేట్ చేద్దాం. సో మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఇది పిఎఫ్ కదా, అవునా కదా? క్యాలెండర్ ఇయర్ ఎలా క్రియేట్ చేయాలని డౌట్ ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, పిఎన్ అని క్రియేట్ చేద్దాం క్యాలెండర్ ఇయర్, జాన్ టు డిసెంబర్. ఇప్పుడు చూడండి, కొంచెం నాలెడ్జ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది. ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఫర్ ట్వైస్, క్విట్టింగ్ ఫ్రమ్ ద స్క్రీన్. నేను స్క్రీన్ నుంచి క్విట్ అయిపోతాను ఫస్ట్. చూడండి, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ వన్స్ అగైన్. ఈసారి నేను క్రియేట్ చేసేది ఏంటిదంటే, ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ దిస్ వన్ క్యాలెండర్ ఇయర్. ఇప్పుడు చూడండి, క్యాలెండర్ ఇయర్ కి సెలెక్ట్ ఇన్వెంటరీస్ పిఎన్, ఓకేనా, జాన్ టు డిసెంబర్. క్యాలెండర్ ఇయర్ కి ఇది సెలెక్ట్ చేయాలి మీరు, ఈ ఆప్షన్. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్ 12 ఇచ్చారు, 4 ఇచ్చారు. పిఎన్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, పిజెడ్ అని ఇవ్వండి. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఫస్ట్ సెలెక్ట్ ద ఎంటైర్ లైన్. పీరియడ్స్ అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జనవరి, ఇట్ ఎండ్స్ ఇన్ డిసెంబర్. సో మీకు -1 కాన్సెప్ట్ లేదు కాబట్టి డైరెక్ట్లీ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద పీరియడ్ టెక్స్ట్. Select the entire line, double click on period text. Now select new entries. ఇక్కడ ఏముంది, లాంగ్వేజ్, అంతే కదా సార్? 12 + 4 కదా, ఇది కూడా 16.
అయ్యా నేను మిమ్మల్ని అడగాలి, ఫస్ట్ జనవరి వస్తుంది సార్, అర్థమైంది కదా? ఇంతకుముందు ఏప్రిల్ ఇస్ ద ఫస్ట్ పీరియడ్, ఇప్పుడు జనవరి. యాంటీ డిసెంబర్ కాబట్టి ఓకే, మీకు అది అర్థమైందా? ప్రాపర్ క్యాలెండర్ ఇయర్. మీరు ఏం యా చెప్పారు, మిమ్మల్ని అడగకుండానే ముందే డేటా ఇచ్చేసాను. మే జాన్. ఓకే, మీకు ఐడియా ఉందంటే నో వరీస్. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, యా జూన్. క్యాలెండర్ ఇయర్ కాబట్టి అన్నారు చెప్తారు కానీ కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది స్టూడెంట్స్. నేను ఇక్కడ పట్టేస్తాను అది, మీకు అర్థమైందా? నేను అక్కడ పట్టేటప్పటికి వాళ్ళు యా ఇంకా బాగా. సో ఒకటి చెప్పనా, నేను ఎప్పుడు డిస్కషన్స్ కొంచెం ఎక్కువ పెడతానని. ఎందుకు పెడతాను డిస్కషన్స్, ఫాలో అవుతున్నారా లేదా అన్నది తెలుసుకోవటం కోసం. ఫాలో అవ్వలేదు అనుకోండి చెప్తాను, ఎక్కడో ఒక చోట స్ట్రక్ అయిపోతారు కదా. ఇది కూడా ఎస్పీ స్పెషల్ పీరియడ్స్ కదండి, అవునా? ఇప్పుడు ఇక్కడ యా జనవరి. ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, ఇది డేట్సే కదా. ఈ డేట్స్ని మళ్ళీ మన కంపెనీ కోడ్కి ఇంటిగ్రేట్ చేయాలా వద్దా? మీరు ఇంటిగ్రేట్ చేస్తారంటారు, అది ఏప్రిల్ టు మార్చ్ ఇంటిగ్రేట్ చేస్తారా, జనవరి టు డిసెంబర్ ఇంటిగ్రేట్ చేస్తారా? మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జాన్ టు డిసెంబర్ ఇంటిగ్రేట్ చేయండి. యాంటీ డిసెంబర్. వద్దు యా ఏప్రిల్ టు మార్చ్ చేయండి, ఎందుకంటే డిసెంబర్ అయిపోతుంది కదా. మళ్ళీ ఓకే ప్రాబ్లం ఓకే ఏమవుతుంది, జాన్ టు డిసెంబరే చేయండి. ప్రాబ్లం వస్తే నేను సార్ట్ అవుట్ చేస్తాను. ఆవిడ కొత్త లెర్నింగ్ ఉంటుంది. జాన్ టు డిసెంబర్ చేయండి. కంపెనీ కోడ్ ఏంటి, ఓకే పిఎఫ్ 18. సో నేను చేసేది ఏంటి, పిఎఫ్ చేయబోతున్నాను. పిఎఫ్ అంటే ఏంటి, ఏప్రిల్ టు మార్చ్. ఐఎమ్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ దిస్ ఫిజికల్ ఇయర్ విత్ ద కంపెనీ కోడ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, జస్ట్ గో బ్యాక్ ఫర్ చాయిస్. Just below the previous step, assign company code to fiscal year. Click this green icon. Now select position in the bottom of screen. Now what the system is asking, company code, please give PF18. So parallel to PF18, please give what is a fiscal year, sir? PF. Just go for save. మీకు ఎల్లో ఇండికేటర్ వస్తే ఏం చేయమన్నాను, కీప్ ఆన్ ప్లస్ ఎంటర్. అవునా? ఎనీ క్వశ్చన్స్ ఫర్ ద డే? నో. Let's stop for the class today. Tomorrow we will ఓకే discuss the remaining things.